ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో. ఒక కొత్త ఆశ, కొత్త జీవితం, రెండు మార్గాల మధ్య మీరు తీసుకునే ఒక గట్టి నిర్ణయమే మీ రాబోయే కాలాన్ని శాసించబోతుంది. ముఖ్యంగా జూలై 10, 11, 12, 13, 14, 15 తేదీలు మీ జీవితంలో ఎందుకంత అసాధారణమైనవో మీరు ఇప్పటికే మీ అంతరంగంలో గమనించడం మొదలుపెట్టారు. మీరు ఇప్పటి వరకు ఈ లోకంలో అందరి కోసం ఎంత సర్దుకుపోయారు, ఎవరికి మీ బాధను చెప్పుకోకుండా గుండెల్లోనే దాచుకున్నారు. బంధాల మధ్య సమతుల్యత దెబ్బతినకూడదని మీ కన్నీళ్లు కూడా నిశ్శబ్దంగా మింగేశారు. కానీ లోపల మాత్రం మానసికంగా చాలా అలసిపోయారు. గతంలో కొన్ని రాత్రులు అస్సలు నిద్ర పట్టకుండా ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని నిరంతరం వేధించింది. నా జీవితం ఎప్పుడు ఇలాగే అడ్డంకులతో సాగిపోతుందా, లేదా అందరికీ మంచి చేయాలని చూసిన నాకెందుకు ఈ కష్టాలు ఎదురవుతున్నాయి, నాకు కూడా ఎప్పటికైనా ప్రశాంత జీవితం దక్కుతుందా అని ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చే సమయం ఇప్పుడు ఆసన్నమైందండి. గ్రహాల్లో స్థితుల నుంచి సేకరించిన అత్యంత లోతైన విశ్లేషణ ఆధారంగా తులారాశి వారి జీవితంలో ఈ జూలై 10 నుండి 15 వరకు ఎలాంటి సరికొత్త అధ్యయనం మొదలవుతుంది, ఎవరు మీతో కలిసి అడుగులు వేస్తారు, ఎవరు మీ జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటారు, మీ జీవితం భవిష్యత్తు మలుపు తిప్పే ఒక కీలకమైన నిర్ణయం ఏంటి, అవన్నీ ఈ వీడియోలో మనం స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి ఈ వీడియోను మధ్యలో అస్సలు ఆపకండి. ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని పూర్తిగా వినండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఎందుకంటే మీకు శ్రద్ధగా వినేవారికి మాత్రమే ఆ మహాదేవుడు పంపిన అస్సలు సందేశం పూర్తిగా అర్థమవుతుంది. తులారాశి వారికి ఈ జూలై నెల కెరియర్ పరంగా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన కాలం మారబోతుంది. అయితే ఇదే సమయంలో వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి. ఒకవైపు మీ జాతకంలో 10వ ఏళ్ళైన కర్మస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న గురు భగవానుడు మీకు సమాజంలో తిరుగులేని గుర్తింపును, ఉద్యోగం మరియు వ్యాపారాల్లో ఊహించని పదోన్నతులను ఇస్తూ మిమ్మల్ని అందనంత ఎత్తులో నిలబెడుతున్నాడు. అలాగే శత్రుస్థానంలో ఉన్న శనిదేవుడు మీ ప్రత్యర్థులను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువులుగా బలహీనపరుస్తున్నాడు. కానీ మరోవైపు మీ జాతకంలో ఎనిమిదవ ఇల్లైన అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తుండడం వల్ల మీకు ఆకస్మిక ఖర్చులు లేదా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చి మీ మనశ్శాంతిని కాస్త దూరం చేయడానికి ప్రయత్నిస్తాయి. దీనికి తోడు 11వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీకు ఎలాంటి ధన లాభం వచ్చినా, చుట్టూ ఎంతమంది స్నేహితులు ఉన్నా నాకంటూ ఎవరూ లేరు అనే ఆత్మాన్యోన్యత భావం మీ మనసును వేధిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ జూలై 10 నుంచి 15 వరకు మీలో వచ్చే ఆవేశాన్ని, నెగటివ్ ఆలోచనలను మీకు జయించగలిగితే ఒక అద్భుతమైన కాలం పూర్తిగా మీదే అవుతుంది. విశ్వకాల చక్రంలో అత్యంత విలక్షణమైన సమతుల్యతను ప్రతీక అయిన 7వ రాశి తులారాశి. ఈ రాశి గురించి ఈరోజు మనం కొన్ని నమ్మలేని నిజాలు తెలుసుకోబోతున్నాం. ప్రపంచానికి తులారాశి వారు ఎప్పుడు ప్రశాంతంగా, బ్యాలెన్స్గా ఉండే వ్యక్తుల్లా కనిపిస్తారు. కానీ ఆ ప్రశాంతతను కాపాడుకోవడం కోసం వారి అంతరంగంలో నిరంతరం ఎంతటి ఘోర యుద్ధం జరుగుతుందో చాలామందికి తెలియదు. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉంచాలనే తపనతో వారు తమను తాము ఎలా త్యాగం చేసుకుంటారో, ముఖ్యంగా వారి ప్రేమ, వైవాహిక జీవితం వెనుక దాగి ఉన్న కర్మ సిద్ధాంతం ఏంటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి జూలై 10 నుంచి 15 వరకు మీ జీవితంలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడానికి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక సృష్టిలో మొత్తం 12 రాశులు. ఇక ఒక్కసారిగా గమనిస్తే ఎక్కడ ఏ మనిషి ఆకృతి కానీ, జంతువుల బొమ్మ కానీ లేకుండా కేవలం ఒక వస్తువును మాత్రమే చిహ్నంగా మిగిలిన ఏకైక రాశి తులారాశి. దీని వెనుక ఒక అద్భుతమైన సృష్టి రహస్యం కూడా దాగి ఉంది. జంతువుల సహజమైన క్రోధం, ఆకలి లేదా మానవ సహజమైన స్వార్థభావాలు త్రాసులో ఉండవు. దానికి తెలిసి
ఒకటే నాకు అటు ఇటు తా తూగకుండా నిలబడే న్యాయం మరియు ధర్మం. తులారాశి వారి మానసిక నైజం కూడా అచ్చం ఇంతే. తమ కళ్ళ ముందు ఎవరైనా అన్యాయం జరుగుతుందంటే మీరు అస్సలు సహించలేరు. ఇద్దరి మధ్య వివాదం నడుస్తూ ఉంటే ప్రాణాలకు తెగించి వారి మధ్యలో వెళ్ళి ఇరువురికి నచ్చజెప్పి రాజీ కుదర్చడంలో ముందుంటారు. ఈ రాశివారు అధిపతి అయిన శుక్రుడి దివ్య ప్రభావం వల్ల సమాజంలో అందరికీ అలసిపోవడం, మంచి సంబంధాలు కొనసాగించడం వీరికి ఎంతో ఇష్టం. వీరి జీవనశైలి ఎంతో ఉన్నతంగా అందంగా ఉంటుంది. వీరు నివసించే ఇల్లు కూడా ఒక కళాఖండంలా పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అరవడం, అసభ్య పదజాలం వాడటం, గజిబిజి ప్రవర్తించడం వీళ్ళకి అస్సలు నచ్చదు. జీవితంలో ప్రతి విషయంలో కూడా ఒక పద్ధతి ప్రకారం అందంగా సాగిపోవాలి వీరు కోరుకుంటారు. అయితే ఈ జన్మలో తులారాశిలో జన్మించిన ఆత్మలు గత జన్మలో తీవ్రమైన అశాంతి, గొడవలు, మోసాలకు ఎదుర్కొని ప్రశాంతత కోసం తప్పించే ఆత్మలను జ్యోతిష్యం శాస్త్రం చెబుతుంది. అందుకే ఈ జన్మలో వీరి అంతరాత్మ ఎప్పుడూ శాంతి కోసం వెతుకుతూనే ఉంటుంది. ఇంట్లో కానీ సమాజంలో కానీ చిన్న కలహం జరిగినా వీరి మనసు తీవ్రంగా బాధపడుతుంది. అందుకే వీరి వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు. తులారాశిలో సూర్యభగవానుడు నీచ స్థితిలోకి చేరుకుంటాడు. సూర్యుడు అంటే అహంకారం, ఈగో, నేనే గొప్ప అనే భావన. ఇక్కడ సూర్యుడు బలహీనపడటం వల్ల తులారాశి వారిలో ఈగో దాదాపు ఉండదు. అందరికీ బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో తమకు ఇష్టం లేకపోయినా సరే అని తల ఊపేస్తుంటారు. అందరికీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో తమ సొంత ఆనందాన్ని, ఇష్టాలను త్యాగం చేస్తారు. కానీ ఇదే రాశిలో శనిదేవుడు అత్యంత శక్తివంతుడై ఉచ్చస్థితిలో పొందాడు. అందుకే కర్మను, ధర్మాన్ని నమ్ముకొని వీరు జీవితంలో ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. జీవితంలో ఏదైనా గట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం వీరు తీవ్ర సందిగ్ధంలో పడతారు. ఒక దారి ఎంచుకుంటే అవతలి వారు ఏమనుకుంటారో, ఇంకో దారి ఎంచుకుంటే బంధాలు ఏమవుతాయో అని మనసులో నిరంతరం ఊగిసలాట సాగుతూనే ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి లాభ నష్టాలు ఆలోచించి అందరి అభిప్రాయాలను బేజీరు వేసుకుంటూ సమయాన్ని కోల్పోతారు. కానీ ఇదే స్వభావం ప్రేమ, వివాహ జీవితంలో ఒక ప్రత్యేకమైన కర్మ సిద్ధాంతాన్ని సృష్టిస్తుంది. తులారాశి వారికి నిజాయితీ గల జీవిత భాగస్వామి ప్రాణంతో సమానం. ఒంటరిగా జీవించడం కంటే ఒకరి చేయి పట్టుకొని ముందుకు సాగడమే వీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీరు ప్రేమిస్తే ఆ ప్రేమలో స్వార్థం ఉండదు, ఒక పవిత్రమైన అనుబంధం మాత్రమే ఉంటుంది. అయితే ఆశ్చర్యకరంగా వీరికి ఎక్కువగా దొరికే జీవిత భాగస్వామి మాత్రం ఆవేశం, మొండితనం, త్వరగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటారు. కానీ దీనికి కారణం జీవితంలో ధైర్యంగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్పించడమే. వీరు చిన్న అడుగు వేయడానికే కూడా ఆలోచిస్తూనే వారి భాగస్వామి ఇదే సరైన దారి అని ముందుకు నడిపిస్తారు. అదే సమయంలో భాగస్వామి కూడా తులారాశి వారి ప్రేమ, సహనం చూసి తన ఆవేశాన్ని తగ్గించుకోవడం నేర్చుకుంటారు. ఇలా ఇద్దరు ఒకరినొకరు సంపూర్ణం చేసుకుంటారు. ముఖ్యంగా జూలై 10, 11, 12, 13, 14, 15 తేదీల్లో గ్రహాల సంచారం వల్ల ఈ బంధంలో ఉన్న గందరగోళం తొలగి ఒక స్పష్టమైన నిర్ణయం మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికంగా కావు. అవే మీ రాబోయే భవిష్యత్తుకు ఒక దైవ సంకేతాలు. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు పలికే ఒక్క మాట, మీకు వచ్చే ఒక అవకాశం, ఇవన్నీ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. ఈ కీలకమైన దశను అర్థం చేసుకుని ధైర్యంగా ముందడుగు వేసేవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. నిర్లక్ష్యం చేసిన వారు మాత్రం మళ్ళీ పాత సమస్యల చక్రంలో తిరుగుతారు. ఇప్పుడు తులారాశి వారి ఉద్యోగం, వ్యాపారం, ధనయోగం మరియు కుటుంబ జీవితంలో జూలై 10 నుంచి 15 వరకు ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాము. ముందుగా ఉద్యోగస్తుల విషయాల్లోకి వస్తే ఈ రోజుల్లో మీ ప్రతిభను గుర్తించే సమయం ప్రారంభమవుతుంది. ఇంతకాలం మీరు చేసే కష్టానికి వెంటనే
ఫలితం రాకపోయినా ఇప్పుడు పరిస్థితుల క్రమంగా మీరు అనుకూలంగా మారడం మొదలవుతుంది. మీపై ఉన్న ఉన్నతాధికారుల దృష్టి పడే అవకాశం కూడా ఉంది. ఇక కొందరి కొత్త బాధ్యతలు, మరికొందరి పదోన్నతి లేదా జీవితం పెంపు గురించి శుభవార్త వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీ విజయాలకు ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీరు నవ్వుతూ మాట్లాడే ప్రతి వ్యక్తి మీరు ఈ శ్రేయస్సును కోరుకునేవారు అనుకోవడం మీ తప్పు. ఇక పొరపాటే అవుతుంది. నిశ్శబ్దంగా పనిచేస్తూ మీ లక్ష్యం వైపు మరి దృష్టి పెట్టాలి. ఇక అదే మీకు విజయాన్ని మరింత దగ్గర చేస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి కూడా ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. గతంలో ఆగిపోయిన కొన్ని పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చిన్న చిన్న అపార్థాలను దూరంగా ఉండాలి. ఇక ఒప్పందానికై ముందుకు పూర్తిగా చదివి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ధన విషయానికి వస్తే ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ కొన్ని ఆకస్మిక ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా వాహనం, ఇంటి అవకాశాలు లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు లేదా పరిస్థితి ఏర్పడవచ్చు. అయినప్పటికీ ఇది శాశ్వత సమస్య కాదు. ఖర్చులను నియంత్రిస్తూ ముందుకు వెళ్ళే నెలాఖరు పరిస్థితి మళ్ళీ మీకు అనుకూలంగా మారుతుంది. కుటుంబ జీవితంలో మాత్రం సహనం చాలా అవసరం. మీ మాటల్లో కొద్దిగా కఠినత్వం కనిపించే అవకాశం ఉంది. చిన్న విషయాన్నే పెద్ద సమస్యగా మార్చకుండా ఒక అడుగు వెనక్కి వేయడం మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు ఓర్పు పాటిస్తే కుటుంబంలో ప్రశాంతత కొనసాగుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం ఒక పరీక్ష లాంటిదే. అపార్థాలు, అవకాశాలు ఉన్నందున అవసరాలను అనుమానాలకు తావివ్వకండి. నిజాయితీతో మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారి కొత్త పరిచయం లేదా మంచి సంబంధం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అధిక ఆలోచనలు, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం చాలా అవసరం. వాహనం నడిపేవారు మాత్రం తొందరపడి పూర్తిగా మానేయకండి. ఇక ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ఎంతో బలాన్ని ఇస్తాయి. ప్రతిరోజు ఉదయం శివుని యొక్క ఆరాధన చాలా మంచిది మీకు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరించి ఓం నమ శివాయ లేదా ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః ఆ మంత్రాన్ని 11 నుండి 21 సార్లు జపించడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది. సాధ్యమైనంత మంగళవారం ఎర్ర కందిపప్పు లేదా పండ్లు అవసరమైన వారికి దానం చేయండి. చివరిగా ముఖ్యమైన విషయం, జూలై 10 నుండి 15 వరకు మీ జీవితంలో జరిగే సంఘటనల వెనుక ఒక కారణం ఉంటుంది. కొంతమంది మీ జీవితంలోకి రావచ్చు, మరి కొందరు దూరం అవ్వచ్చు. కానీ ఏది జరిగినా మీ భవిష్యత్తుకు మేలే జరుగుతుంది. భయంతో కానీ నమ్మకంతో ముందుకు అడుగు వేయండి. భయంతో కాకుండా. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక్క మంచి నిర్ణయం రాబోయే నెలలో జీవితానికి కొత్త దిశను చూపించే అవకాశం కూడా ఉంది. ఆ మహాదేవుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.